ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. అసలు కాళ్ళ నొప్పులే అని నుంచి సిరిల వ్యాపులు వెరికోస్ వెయిన్స్ అంటేనే రాజాగారు అంటేనే ఎవిస్ హాస్పిటల్ అన్న చందాగా అంచెలంచెలుగా ఎదిగారు. ఆఫ్ కోర్స్ పరిచయం పెద్దగా అక్కర్లేని పేరు కూడా. సో హీస్ రైట్ బిఫోర్ మీ. హాయ్ సార్, హౌ ఆర్ యూ డూయింగ్? హాయ్ అండి, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు 55,000 మంది హ్యాపీ పేషెంట్స్ తర్వాత కూడా ఐ వాంట్ టు ఆస్క్ యూకి టార్గెట్ ఎక్కడ అనిపిస్తుంది సార్? ఇది నీకు ప్రాబ్లం అని వాళ్ళని కన్విన్స్ చేయడమా, ఈ ప్రాబ్లంకి ఈ ట్రీట్మెంట్ రన్ అయినా ఇదే కరెక్ట్ అని చెప్పడమా పేషెంట్కి? రెండు అండి. బట్ మోర్ ఇంపార్టెంట్గా ఇది ప్రాబ్లం అని చెప్పడం అనేది ఇప్పుడు చాలామంది వెంటనే ఒప్పుకుంటారు. చెప్పగానే మన దగ్గర స్కానింగ్ సిస్టమ్ వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా స్కాన్ చేస్తాము, డాప్లర్ పరీక్ష చేస్తాము. సో అది చాలా బ్యూటిఫుల్గా చెప్తాం. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇది మీకు చేసుకుంటే మంచిది, కొంతమందికి ఏంటంటే ఇది చేసుకుంటే మంచిది, మీరు మరి కొన్నాళ్ళు టెంపరీగా మేనేజ్ చేద్దామంటే సాక్స్ వేసుకుందాం అని వేసుకోండి అని చెప్తూ ఉంటాం. చాలామంది చెప్తాం. ఇన్ఫ్యాక్ట్ మా దగ్గరకు వచ్చి అత్యధికమైన పేషెంట్స్కి ఆపరేషన్ వద్దనే చెప్తాం. ఓకే, సో అలాంటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, ఇది బెటరా అది బెటరా అని. సో అలాంటప్పుడు ఎప్పుడు కూడా 1 month ఒక రిజల్ట్ ఫాలో అయ్యి అది తగ్గకపోతే ఒకసారి డెఫినెట్గా ఒరిజినల్ డాక్టర్ని ఫాలో వచ్చి కలవాలి. కలిస్తేనే మేము మళ్ళీ ఓహో ఇది పని చేయట్లేదు అనమాట, ఇంకోలా వెళ్తే బెటర్ అని ఒక కోర్స్ కరెక్షన్ చేసుకోవచ్చు మనం. బట్ ఒక అపోహ ఏంటంటే రాజాగారు ఎలాగనే ఆపరేషన్ చెప్తారు. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర ఈ 55,000 58,000 ఆల్మోస్ట్ మనం చూసిన ఓపీ అంటే మన సంస్థ వైడ్ మనం చేసిన ఆపరేషన్స్ 6,000. సో 10% మందికే అవుతుంది ఇప్పటికీ కూడా. సో అదొక మిస్ ఇదనమాట. హీరో అంటే కొన్నిసార్లు గిట్టకపోతే ఏంటంటే అందరికీ చెప్పావు, అందరికి చెప్పడం ఎందుకు చెప్తామండి. ఇన్ఫ్యాక్ట్ అత్యధికంగా పేషెంట్స్ రివర్స్ నాకు అడుగుతారు, చేసేయండి సార్ ఇది అయిపోతుంది, నేను పల్లెటూరు నుంచి వచ్చాను, చిన్న చిన్న వెయిన్స్ కనబడుతున్నాయి, మళ్ళీ టికెట్ కట్టుకుని ఎవరు వస్తారు అంటే, కాదయ్యా బాబు అది కరెక్ట్ కాదు, మీరు చేయించుకుంటే దాని మళ్ళీ దుష్ప్రభావాలు ఏమైనా వస్తే మళ్ళీ అప్పుడు నేను చేసే 99% పేషెంట్స్కి ఏ కాంప్లికేషన్ రాదు. కొంచెం ఎర్లీ కేసు కూడా చేసేయచ్చు, కానీ నేను చేయను. ఎందుకు చేయనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎథికల్ కాదు, సెకండ్ ఆఫ్ ఆల్ అది చేసినాక వాళ్ళు కొంచెం కాంప్లికేషన్ వచ్చినా చాలా గిల్టీ ఫీల్ అవుతాం. అరే అవసరం ముందే లేదనుకుని మనం చేయడం చాలా నేనే కాదు నాకు తెలిసి ఇండియాలో ఏ డాక్టరు అలా చేయరు. అవసరం లేని పేషెంట్స్ సర్జరీ చేస్తే పేషెంట్ కనీసం 3-4 నెలలు మీకు వస్తూ ఉంటాడండి. ఆయన మైండ్లో వేరేగా ఉంటుంది, నాకు ఆపరేషన్ జరిగింది ఏంటి ఇష్యూ, తగ్గిందా తగ్గలేదా అని చెప్పి ఎవరైనా కూడా చదువుకునే చదువుకోపోయారు. సో ఎవరు కూడాను లేనిది తెచ్చి తలనొప్పిని పెట్టుకోరు ఆ 2 రూపాయల కోసం. మాకు ఇన్కమ్ ట్యాక్స్ పోగా ఏం పెద్ద మిగలదు. సో ఎవరు కూడా ఇదొక కొన్ని మూవీస్లో చూపించో లేకపోతే కొన్ని మాధ్యమాల్లోనే ఇంటర్నెట్ చూపించే ఏంటంటే చాలా తప్పు విషయం అండి. నేను అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఒకప్పుడు నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు చిరంజీవి గారి పేరు పచ్చబొట్టు పెట్టుకుందాం అనుకున్నా. నేను అంత ఫ్యాను, ఇప్పటికీ అంత ఫ్యానే. కానీ ఆ స్టాలిన్ సినిమా మాత్రం మా ప్రొఫెషన్కి చాలా దురన్యాయం చేసింది. నిజంగా నేను చాలా హర్ట్ అయ్యాను. చాలా హర్ట్ అంటే అసలు నా మనసు చాలా డీప్గా. ఎవరు కూడానండి డెడ్ పేషెంట్ కొన్ని జరుగుతున్నాయి కూడా కదా సార్. ఇప్పుడు రీసెంట్గా ఇంజెక్షన్ ఇచ్చి ఒక చిన్న పాప పోలేదు. సో కొన్ని రేర్ ఆఫ్ ది రేరెస్ట్ ఎక్సెప్షన్ పోయినప్పుడు ఒక సిస్టమ్ ఫాలో అంటే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే మనం అడగాల్సిన ప్రశ్న, ఎవరైనా డెత్ అయిన 3-4 hours తర్వాత ఇంకా మందులు తిండి, ఇంకా ఆ సినిమాలో జరిగింది అదే విషయం కదా, అది నాకు తెలిసైతే ఈ హాస్పిటల్ జరగదండి. ఇంపాసిబుల్. కొన్ని వేల కొద్ది ఎంప్లాయీస్ ఉంటారు, ఒక్కడొక మాట చెప్పేస్తే చాలా వర్షం ఉంటారు. ప్లస్ ఆ డబ్బులు వర్త్ కాదండి. ఇప్పుడు ఎలాగో పోయినప్పుడు ఈ మాత్రం దానికి ఒక ఎండోట్రికల్ ట్యూబ్కి ఎంత వస్తుందండి, 1,500-2,000. సో నాకు తెలిసి అట్లాంటివి చేయరు. ఏదో జెన్యున్ మిస్టేక్ అయి ఉండొచ్చు, బిల్డింగ్లో తేడాలు అయి ఉండొచ్చు, మిస్టేక్స్ జరుగుతాయి. అండ్ మిస్టేక్స్ అనేది మీరు కార్ నడుపులో జరుగుతుంది, మీరు టీవీలో మాట్లాడుతున్నప్పుడు కూడా 2 మాటలు తడబడవచ్చు, ఎవరికైనా జరగవచ్చు. బట్ నేను మాత్రం ఒక సాఫ్ట్ టార్గెట్ హెల్త్ ఏంటంటే ఇప్పటికి కూడా నేను 15 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇండియా వచ్చి కూడా 15 ఏళ్ళు అయిపోయాయి. సో నేనేంటే వచ్చిన ప్రతి ఒక్కరు అయ్యో అలాగైందా అని చాలా ముద్దుగా ప్రేమగానే మాట్లాడతాం. ఎందుకంటే మేము ఎప్పుడు అట్లీస్ట్ మోస్ట్ డాక్టర్స్ ఉద్దేశంలో ఎవరికో అవసరం ఉంటే కదా మన దగ్గరకు వస్తారనేది. అలాంటి సాఫ్ట్ టార్గెట్స్ని పట్టుకొని ఇలా అంటే ఏంటంటే ఒక రకమైన బ్యాడ్ పబ్లిసిటీ. ఫైనలీ పోనీ ఈ హెల్త్ అనేది ఏదో బంగారం కొనుక్కోవటమా, లేకపోతే ఇప్పుడు ఏదో గ్యాస్ సిలిండర్ కొనుక్కోవటమా, లేకపోతే లేకపోతే బతికేస్తారు. మీరు బంగారం వాళ్ళు మంచోళ్ళు గారయ్యా అంటే మీరు 3 నెలలు బంగారం కొనుక్కోవడం ఆపేస్తారు. కాళ్ళు నొప్పున్నాడు నా దగ్గర కాకపోతే ఇంకో అప్పర్ దగ్గరికి వెళ్ళాలి, అప్పర్ దగ్గర సుబ్బాల దగ్గరికి వెళ్ళాలి, అందరూ వేస్ట్ అని చెప్పి మీరు ఇంటర్నెట్లో ప్రోగ్రాములు చేస్తూ ఉంటే డెఫినెట్గా అది హర్ట్ అవుతుంది. సో అదొక జస్ట్ నా మనసు ఘోష అంతే. బట్ ఓవరాల్గా ఏంటంటే మాత్రం డెఫినెట్గా
మేము చాలా తక్కువ ఆపరేషన్స్ చేస్తాం. వచ్చిన వాళ్ళు 10%, అరౌండ్ 10% వాళ్ళకి చేస్తాం. సార్ 55,000 హ్యాపీ పేషెంట్స్ సార్. వాళ్ళే మీరు అసలు సమాధానం కూడా క్లారిటీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. దే ఆర్ ద బెస్ట్ అవుట్కమర్స్ అండ్ దే ఆర్ ద బెస్ట్ లివింగ్ రిజల్ట్స్ సార్. అబ్సల్యూట్లీ. అంటే దాచేది కాదు. ఇవాళే మీకు ఎగ్జాంపుల్, ఇంట్లో ఎవరికో నేను నిజంగా నాకు ఒక ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉంటే కూడాను, రేపు మీరు ఉండట్లేదు సార్ నాకు ఏదో హెల్ప్ చేయండి అని చెప్పి ముగ్గురు నన్ను అడిగితే నేను వాళ్ళతో వెళ్ళి ఇంట్లో ఏదో ఎమర్జెన్సీ చూసుకొని మరీ వచ్చి చేస్తున్నాను. వాళ్ళు ఏమని చెప్పాను ఒకటే మాట, అంటే కొంచెం లేట్ అవుతాయా మీరు వెయిట్, తప్పకుండా సార్ మీరు చేస్తామంటే. సో ఆ అదృష్టం కూడా ఉంటుంది. ఇంకే ప్రొఫెషన్లో కూడా ఈ చైర్లో ఇక్కడ నేను కూర్చొని నేను చేస్తాను చూస్తానంటే తప్పకుండా సార్ వెయిట్ చేసేవాళ్ళు ఎవరైనా. సో దట్స్ ఎ గ్రేట్ ప్రొఫెషన్ అండి. సార్ సక్సెస్ రేట్ గురించి మాట్లాడుకుంటే, సక్సెస్ ఆఫ్ ఎవిస్ హాస్పిటల్ ఆన్ ది హోల్ మాట్లాడుకుంటే, ఇన్సూరెన్స్ ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ నుంచి కవర్ చేయడమా, లేకపోతే వన్స్ వచ్చాము అని అంటే నాకు రిజల్ట్ దొరికిన తర్వాత ఈ గడప దాటడం అనుకోవడమా, ఏం చెప్తారు సార్ సక్సెస్ రేట్ అని అంటే? సో ఇన్సూరెన్సెస్ అన్నీ ఉన్నాయి ఆఫ్ కోర్స్. నా ఉద్దేశంలో మా సక్సెస్కి కారణం మేము చాలా హంబుల్ అండి. అట్లీస్ట్ నేను నా పేషెంట్స్ అంటే, మరి నాకు 15 డాక్టర్లు వేరే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో తెలియదు, కానీ నేను మాత్రం ఇప్పటికి కూడా మీ ముందు 1 మినిట్ క్రితం కూడా నేను చూసిన పేషెంట్కి, సార్ నాకు మళ్ళీ ఏదో వెయిన్ లాగా వచ్చినట్టు ఉంది అండి అన్నాడు ఆయన. అంటే వెంటనే వెళ్ళి ఒక 28 లక్షల మిషన్ ఆన్ చేసి ఆయనకి వెయిన్ ఉందో లేదో చూస్తాను. ప్రతి పేషెంట్కి ఇప్పుడు దాకా నేను 55 వేలలో ఎంతమందికి తగ్గలేదన్నా, సగం తగ్గిందన్నా, కొంచెం తగ్గిందన్నా ఫ్రీగా స్కాన్ చేయడం, ఫ్రీగా చూడటం, అవసరం ఉంటే ఫ్రీగా ఆపరేషన్ చేయడం కూడా చేశాను. సో ఒక 5-10 మంది అనుకోండి, బట్ అయినా కూడా. సో నేను మా జూనియర్ డాక్టర్స్కి, లేకపోతే ఇప్పుడు ఎవరైనా నెక్స్ట్ కొత్త వచ్చే డాక్టర్ చెప్పేది ఒకటే, పేషెంట్ ఇస్ రైట్ ఈవెన్ ఇఫ్ ఈజ్ రాంగ్. అంటే వాళ్ళు చెప్పేది ఏముంటే కూడా మనం మన సంబంధితమైన కంప్లైంట్ ఉంటే మాత్రం చాలా హంబుల్గా, చాలా ఓపిక్గా మీరు మళ్ళీ రిపీట్ చూడండి. సో అది ఐ థింక్ మై సీక్రెట్ ఆఫ్ సక్సెస్. నేను ఆ పేషెంట్స్ కోసం ఉన్నాను, వాళ్ళ వల్లే ఈరోజు మనం ఇంత పెద్ద సంస్థ క్రియేట్ చేసాం. అండ్ వాళ్ళు వచ్చి నాకు ఫలానాలాగా ఉంది, ఫలానా నాకు కొంత ఇంప్రూవ్మెంట్ రాలేదు, లేకపోతే ఇప్పుడు ఇందాక ఆవిడ అన్నారు నాకు 2 కాళ్ళకి చేశారండి, కుడి కాలు పూలు తగ్గిపోయింది, ఎడం కాలు మీరే చేశారా అని అడిగారు. అలా కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. లేదమ్మా నేనే చేశాను. మరి ఏం డాక్టర్ గారు అంత తగ్గలేదు, అదండి చూద్దామమ్మా చేశాను. చూస్తున్నప్పుడే నాకేం వెయిన్స్ లేవు అమ్మ, మరి నువ్వు మోకాలు మరి ఎంఆర్ఐ చేయాలేమో, మరి ఖర్చులు మరి ఎందుకు, నేను కొన్నాళ్ళు మందులు ఎందుకు మందులు లేదు సార్, ఎంఆర్ఐ చేసుకుని విషయం తెలుసుకుంటాను, మీరు చెప్పినాక డౌటే ఉంది సార్ నాకు. వాళ్ళే తిరిగి నాకు అడుగు. సో అది ఎందుకు వస్తుంది, నేను ఇక్కడ మొదలు పెట్టడం ఇలా మొదలు పెడతా, తప్పకుండానమ్మా చూద్దాం, నా పరంగా ఏం ఉన్నా కూడా మీకు ఫ్రీగా చూసి పెడతాను అంటే వాళ్ళు వెంటనే వాళ్ళు ప్రొయాక్టివ్గా ఉండి, అది కానప్పుడు మరి వేరేది ఏం చూద్దామని వాళ్ళు అడిగారు. సో ఇదేంటనేది ఇది ఒక ప్రహసనం, గివ్ అండ్ టేక్ ప్రాసెస్. యూ గెట్ వాట్ యూ గివ్. ఐ గివ్ అ లాట్ ఆఫ్ ఫెయిత్, ఐ ట్రస్ట్ మై పేషెంట్స్, దట్స్ వై దే ట్రస్ట్ మీ. అందుకే వాళ్ళు నన్ను ట్రస్ట్ చేస్తారు. సో అది ఇంపార్టెంట్. సార్ రిపీటెడ్గా వస్తుందా, వస్తే ఎంత గ్యాప్లో వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకపోతే వస్తుంది సార్? రిపీట్ అవకాశం 2-3% అండి. బట్ ఆ 2-3%లో ఏంటంటే వారికోస్ వెయిన్స్లో ఎక్కువగా జెనెటిక్ రీజన్స్ వల్ల రిపీట్ అవుతుంది. ఓకే, సో కొంతవరకు ఏంటంటే డాక్టర్కి ఉండే హస్తవాసు, వాళ్ళకు ఉండే ఎక్స్పీరియన్స్ వల్ల కూడా మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ అత్యధికంగా రిపీట్ అవ్వడానికి కారణం మాత్రం ఎక్కువగా మనం జెనెటిక్స్ అని చెప్పుకోవాలి. ఎస్, టు గివ్ అప్ ద సమరీ టు ద హోల్ ఇంటర్వ్యూ టుడే పేషెంట్స్కి ఏం చెప్తారు సార్, ఐడ్రీమ్ ప్రేక్షకులకి ముఖ్యంగా? 3 థింగ్స్ అండి. వారికోస్ వెయిన్స్ అండ్ వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ కామన్, చాలా కామన్. మనం అనుకున్న దానికన్నా కామన్. 30% భారతీయులకు ఉంటుంది. మనం ఇందాక డిస్కస్ చేసుకోలేదు, కానీ ఈ ప్రతి సమ్మరీలో చెప్పాల్సిన విషయం, యూ షుడ్ సే నో టు ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. ఇవి 2 వాస్కులర్ హెల్త్కి చాలా బ్యాడ్. ఈక్వల్లీ ఇప్పుడు ఈ మధ్యన మనం ప్రాసెస్డ్ ఫుడ్స్ మీద కూడా చాలా బ్యాడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. 3వది ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. వారికోస్ వెయిన్స్ ఎవరైనా చేయొచ్చు, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ చేయొచ్చు, జనరల్ సర్జన్ చేయొచ్చు, వాస్కులర్ సర్జన్ చేయొచ్చు. ఆ గ్రూప్లో అట్లీస్ట్ యాజ్ అన్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ నేను చెప్పే నాకుండే అడ్వాంటేజ్ అంటే స్కానింగ్ అనేది బాగా చేయగలుగుతాం, కాబట్టి ఆ వెయిన్స్ని ఈజీగా ఐడెంటిఫై చేసి బాగా తగ్గగలుగుతాం. సో ఈ 3 నా టేక్ హోమ్ మెసేజెస్. అండ్ డెఫినెట్లీ వారికోస్ వెయిన్స్లో ఎండ్ టు ఎండ్ కేర్, అంటే చిన్న కనిపించే చారల దగ్గర నుంచి కాళ్ళు పడిన పొళ్ళు వరకు అన్నిటికీ ట్రీట్మెంట్ ఇవ్వాలి కెపాసిటీ ఎవిస్ హాస్పిటల్స్లో ఉంది. ఎస్ సార్, ఇంత పేషెంట్స్ ఎక్కడి నుంచి వస్తుంది సార్, డైలీ రొటీన్ ఎట్లా ఫాలో అవుతారు మీరు? పేషెంట్స్ కమ్స్ ఫ్రమ్ పేషెంట్స్. సో మొదట్లో నేను అమెరికా వచ్చిన కొత్తల్లో ఏంటంటే మాకు అక్కడ పేషెంట్ అడ్వకేసీ అని, బయట పేషెంట్ కేర్ టీమ్స్ అని చాలా ఉండేవి. సో అక్కడ మా టైం కొంచెం ఏంటి చాలా లిమిటెడ్గా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేసి ఆహారం ఈహారం అంతా డైటీషియన్ అడుగు, లేకపోతే ఎక్సర్సైజ్ చేయించండి, ఫిజియోథెరపిస్ట్ అడుగు అని చెప్పేవాడు. ఆ విచిత్రంగా ఏంటంటే వీళ్ళ ప్రేమలో ఆ సెల్ఫిష్ అటు ఒక రకమైన కన్స్ట్రక్షన్ ఉంటుంది మన పేషెంట్స్ ప్రేమలో. అదేం డాక్టర్ గారు నేను మీకోసం నేను అమలాపురం చూస్తే వాళ్ళు ఎవరు చెప్పడానికి అంటారు, భోజనం కూడా.
నేను మీకోసం రాత్రంతా ట్రావెల్ చేసి ఇక్కడ 4 గంటలు కూర్చొని మిమ్మల్ని కలిసిన తర్వాత మీరు ఆ డైటీషియన్ కలవమంటారు ఏంటి అని ఒక ఆవిడ నిజంగా నాకు అమలం వచ్చి అడిగారు. నాకు ఆ రోజు అనిపించింది అక్కడ కోపం కూడా రావాల్సిన విషయం అది, ఎందుకంటే నాది నా జాబ్ కాదు. కానీ ఆవిడ ప్రేమ కూడా అంత ఫుల్ఫిల్లింగ్ కదా, నిజంగా కూడా ఆవిడ అంత దూరం నుంచి నా కోసం వచ్చింది అంటే కైండ్ ఆఫ్ యూనో. సో ఆ రోజు సమ్హౌ ఐ ఫెల్ట్ సరే మరి మనము వీళ్ళని బొమ్ము చేయలేం, వీళ్ళ నమ్మకాన్ని బొమ్ము చేయలేం మనం డెఫినెట్గా. ఆ పేషెన్స్ కమ్స్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ యూ లవ్ వాట్ యూ డూయింగ్. యూజువల్గా అంటారు పర్సిస్టెన్స్ అండ్ పేషెన్స్ ఆర్ నాట్ రియలీ ఎ ప్రాబ్లమ్ ఇఫ్ యూ లవ్ వాట్ యూ డూయింగ్. ఈ పర్సిస్టెంట్గా రోజుకి 78 మంది ఎందుకు చూస్తారంటే బికాజ్ ఐ లవ్ ఇట్. సో ఐ థింక్ ఇట్స్ అభిమానం, వాళ్ళ లవ్. ఎయిర్పోర్ట్ ఏదో ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తే ముగ్గురు చెప్తారు సార్ నాకు పలానా చేశారు మీరు అని, అవన్నీ ఇట్ మేక్స్ యువర్ డే. సో ఐ థింక్ పేషెన్స్ కమ్స్ ఫ్రమ్ దాట్ అమ్మా. పేషెన్స్ కమ్స్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ యూ లవ్ వాట్ యూ డూయింగ్. Yes, thank you so much for joining us and all the best, sir. You rock, you will rock always. థ్యాంక్ యూ.